హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుషాని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీక్ చాలా హెక్టిక్ వీక్. నాకు ఈ ప్రాజెక్టులు, ఈ టాస్క్లో ఫుల్ బిజీ ఉన్నాను. అండ్ దట్ టు స్ప్రింగ్ బ్రేక్ కూడా కిడ్స్కి. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదే అని ఒక గిల్ట్ ఫీలింగ్ కూడా మళ్ళీ. సో వాళ్ళ అటెన్షన్ పే చేయాలి వాళ్ళతో. సో ఇవన్నీ మొత్తం క్లియరప్ చేసుకొని, సో ఫ్రైడే ఈజ్ వెరీ నాకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట వ్లాగ్ చేయడానికి. సో అందుకని ఈ వ్లాగ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడే అందరూ చక్కగా లంచ్ చేశారు. మోహన్ అయితే చక్కగా ఆఫ్ తీసేసుకున్నారు. సో ఈరోజు క్లైమేట్ కూడా బాగుంది. ఆయనకు కూడా ప్రాజెక్ట్ ఎండింగ్లోకి వచ్చింది. సో హీ నీడ్స్ టు టేక్ సమ్ రెస్ట్. సో అందుకనే అండ్ కిడ్స్ వెదర్ కూడా చాలా బాగుంది. బయటకి ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాము ఈవినింగ్, చూడాలి. అండ్ ఇప్పుడైతే కిడ్స్ చక్కగా లంచ్ అయితే చేసేసి పైన సానిక్ హెడ్జ్ హాగ్ అనే మూవీ చూస్తున్నారు. చాలా బాగుంది. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక చూడండి. నాకు స్టార్టింగ్లోనే నాకు నచ్చింది. నేను వెళ్ళి కంటిన్యూ చేయాలి. బిఫోర్ దట్ నేను ఈ వ్లాగ్ ఫినిష్ చేసుకొని వస్తానని చెప్పి వచ్చాను. సో కమింగ్ టు దిస్ వ్లాగ్, ఈరోజు నేను ఫ్రిడ్జ్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, రిఫ్రిజిరేటర్ అని, దాని గురించి నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో కమింగ్ టు దిస్, నన్ను ఫస్ట్ ఇంటికి రాగానే అడిగేది వాటర్ ఇక్కడ ఉంది కదా, వాటర్ ప్రొవిజన్ కూడా ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్కి. ఇవి ఇప్పుడు ఫ్రెంచ్ డోర్స్కి అన్నిటికీ ఇస్తున్నారండి, పెద్దగా కొత్తగా ఏం లేదు మాది. సో అందరూ ఏమడుగుతారంటే దీనికి వాటర్ ఎట్లా వస్తుంది అని. ఇక్కడ యాక్చువల్లీ ప్రొవిజన్ ఇస్తారు, బ్యాక్ సైడ్ ప్రొవిజన్ ఇస్తారు. ఆ ప్రొవిజన్ దాన్ని బట్టి మేము అక్కడ ఫిక్స్ చేసుకుంటాము ట్యూబ్ లాంటిది. సో దాని నుంచి వాటర్ వస్తుంది ఇక్కడ వాటర్ డిస్పెన్సర్లో. సో అక్కడి నుంచి ఫిల్టర్ అవుతుంది అనమాట. 25.2 క్యూబిక్ ఫీట్ ఉంటుందండి ఇది రిఫ్రిజిరేటర్, స్టెయిన్లెస్ స్టీల్ వన్, వర్ల్పూల్ వాళ్ళది. సో ఇది రస్ట్ ఫ్రీ అండ్ స్టెయిన్స్ ఫ్రీ అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. అంటే నాకు రఫ్ అండ్ టఫ్ యూస్కి బాగుంటుంది. అండ్ నేను ఇంకా క్లీనింగ్ వచ్చేసరికి నేను ఏది యూజ్ చేయనండి, ఓన్లీ వాటరే యూజ్ చేస్తాను. నాకు అదే చెప్పారనమాట ఫ్రిడ్జ్ డెలివరీ చేసేవాళ్ళు, ఓన్లీ వాటర్తో క్లీన్ చేయండి, ఇంకా వేరే ఏమీ వద్దు అని చెప్పి. సో ఈ మధ్య రీసెంట్గా నేను ఎసెన్షియల్ ఆయిల్తో ఈ మధ్య క్లీన్ చేయడం ట్రై చేస్తున్నాను. వైట్ వెనిగర్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ పెట్టి ట్రై చేస్తాను క్లీన్ చేయటము. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఇంకా ఏవి యూజ్ చేయను ఫ్రిడ్జ్కి క్లీనింగ్ పర్పస్కి. సో కమింగ్ టు హియర్, సో ఇవన్నీ మ్యాగ్నెట్స్. ఎక్కడికి వెళ్ళినా మ్యాగ్నెట్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాము మాకు. సో అందరికి ఇలాగే మాకు కూడా కొంచెం మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేసుకోవాలి అని పిచ్చి ఉంటుంది. సో ఈ మ్యాగ్నెట్ ఏమో మేము లైట్ హౌస్కి వెళ్ళాము. సో ఆ లైట్ హౌస్కి వెళ్ళినందుకు ఫస్ట్ టైం వీళ్ళు లైట్ హౌస్కి వెళ్ళారనమాట. సో మోహన్ చెరొక్క మ్యాగ్నెట్ తీసుకున్నారు వాళ్ళకి, ఆద్రిత్కి, ఆర్షివ్కి. సో ఇది ఇలా న్యూ జెర్సీ అని ఇట్లా ఉంటుంది. అండ్ ఇది మేము మొన్న టైమ్ స్క్వేర్కి వెళ్ళినప్పుడు. అండ్ ఇదేమో స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి లాస్ట్ ఇయర్ కాదండి, వెళ్ళిన ఫస్ట్ టైం స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళినప్పుడు ఇది నేను తీసుకున్నాను. ఈ షిప్పింగ్లో ఒకసారి ఇలా అయిపోయింది అనమాట. అండ్ ఇది క్రిస్టల్ కేవ్, పెన్సిల్వేనియాలో ఒక ప్లేస్కి వెళ్ళాము. మొత్తం కేవ్స్ అట్లా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నాము. అండ్ దిస్ ఈస్ ద వన్ పంకిన్ ప్యాచ్ ఆద్రి చేశారు 2018లో ప్రీకే అప్పుడు. సో నాకు అది చాలా నచ్చేసి వాడి పిక్, ఇలా పంకిన్ పిక్ ఒకటి వాళ్ళు ఫోటోషూట్ పెడితే, సో దాంట్లో పిక్ ఇక్కడ నేను సెట్ చేశాను. చాలా బాగుంది ఇది. సో అండ్ ఇదేంటంటే ఇది హోమ్లాండ్ సెక్యూరిటీ అలాస్కా వాడిది. అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నారనమాట మోహన్. సో ఇంకా యాక్చువల్లీ ఇంకా ప్లేసెస్కి ఏమీ ఎక్కువ ట్రావెల్ చేయలేదు, ఓన్లీ ఈస్ట్ కోస్ట్ ఇట్లానే చూసుకున్నామండి. ఈస్ట్ కోస్ట్ అట్లనే వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడు పిల్లలు కొంచెం ఊహొచ్చింది. సో దట్ ఇంకా ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని వాళ్ళే అడుగుతున్నారు. అంటిల్ దెన్ మేమైతే ఎక్కువ ట్రావెల్ చేయకూడదని అయితే అనుకున్నాము. ఎందుకంటే కిడ్స్ చాలా చిన్న పిల్లలు, నాకు వెంటనే కిడ్స్ కాబట్టి సో వాళ్ళని చూసుకోవటము అండ్ ఇంకా అవన్నీ సరిపోయినాయి అనమాట. దిస్ ఈస్ ద రైట్ టైం అని నా ఫీలింగ్, మోహన్ ఫీలింగ్. సో ఇప్పుడైతే కిడ్స్కి మంచిగా
మంచిగా ట్రావెల్ చేయడానికి ఇది బాగుంటుందని చెప్పి సో మేమైతే అనుకుంటాము. సో కమింగ్ టు దిస్, ఇదేంటంటే లిస్ట్, ఇది యాక్చువల్లీ బోర్డ్ ఏంటో తెలుసా, ఆద్రిత్ ఇదివరకు బోర్డ్స్ స్లేట్స్ లాగా ఉండేవి, స్లేట్స్ లాగా యూజ్ చేసేవాడు వాడు. సో ఈ మ్యాజిక్ స్లేట్, ఎరేజబుల్ స్లేట్ అంటారు కదా, సో అలాంటిది అనమాట. సో వాడి ప్రస్తుతానికి అయితే ఇవి యూజ్ చేయట్లేదు, ఎందుకంటే వాడికి ఆల్రెడీ కిండర్ గార్డెన్లో ఒక బోర్డు ఇవన్నీ ఇచ్చారు. సో అందుకే వాడు అవే యూజ్ చేస్తున్నాడు. సో ఇంకా అది ఎందుకు నేను బయటపడేయడం అని చెప్పి నేను ఈ మ్యాగ్నెట్ అది సో ఇక్కడ పెట్టి నేను ఇంకెప్పుడైనా లిస్ట్ కావాలంటే అవి అన్నీ నేను రాసుకుంటూ అప్డేట్స్ రాసుకుంటూ ఉంటాను నాకు గుర్తుండడానికి. ఇదివరకైతే బుక్ మెయింటైన్ చేసేదాన్ని, ఇప్పుడు అదర్ దాన్ బుక్ నేను ఇదైతే మెయింటైన్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెంచ్ డోర్ అంటారండి. సో 2 doors వస్తాయి ఇట్లా, అండ్ కిందేమో ఫ్రీజర్ వస్తుంది మాకు. సో కమింగ్ టు హియర్, ఇక్కడ అన్నీ యూనో సెట్ చేసి ఉంటాయి అన్నమాట. ఇదంతా టచ్ స్క్రీన్ మొత్తము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లైట్, యూనో ఐస్ టైప్, ఏ కైండ్ ఆఫ్ ఐస్ కావాలి మీకు అంటే క్రష్డా, క్యూబా అని మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇన్సైడ్ లైట్ డిమ్ చేసుకోవాలో ఆఫ్ చేసుకోవాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెంపరేచర్ ఎంత కావాలనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూల్నెస్ ఎంత కూల్ కావాలి ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఈ ఆప్షన్ నేను ఎక్కువ వాడతాను, ఈ లాక్ అనే ఆప్షన్, ఎందుకంటే నాకు క్లీనింగ్కి అట్లా వాడేటప్పుడు నాకు ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. నేను మంచిగా ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి అంత బాగుంటుంది. సో ఇదివరకు పిల్లలు వచ్చినప్పుడు అయితే ఆద్రితార్షి వచ్చిన కొత్తల్లో వాళ్ళకి ఇంక ఇదే పని అనమాట, ఆడుతూనే ఉండేవాళ్ళు. సో నేను ఇది లాక్ బటన్ పెట్టేసి ఇంకా కూర్చుంటే అప్పుడు ఆగిపోయేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అన్ని ఐడియా అయితే ఉన్నాయి. సో నేను చెప్తున్నాను జస్ట్ ఇంకా కమింగ్ టు ద ఫ్రిడ్జ్, అందరిలాగే అన్నీ యూనో పికిల్స్, లెఫ్ట్ ఓవర్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి, వెజిటేబుల్స్ అవి. బట్ నేను కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటాను. బిఫోర్ నేనైతే ఎవ్రీడే క్లీనింగ్ అయితే చేసుకోను, మంత్లీ వన్స్ అయితే చేసుకుంటాను. వై బికాజ్ యూనో నేను ఈ మ్యాట్స్ యూజ్ చేస్తాను, ఈ ఫ్రిడ్జ్ మ్యాట్స్. సో ఈ మ్యాట్స్ యూజ్ చేయడం వల్ల నాకు ఓన్లీ ఇక్కడ ఏమైనా డస్ట్ ఏమైనా పడితే మ్యాట్స్ మీదే పడుతుంది కాబట్టి సో నేను ఇవి మళ్ళీ రీప్లేస్ చేసుకుంటాను ఇవి క్లీన్ చేసుకొని. సో దట్ నాకు ఈ గ్లాస్ నీట్గానే ఉంటుంది, సో గ్లాస్కి ప్రాబ్లం ఉండదు. సో ఇట్లా గ్లాస్ నీట్గానే ఉంటుంది. ఇట్ సైడ్కి వచ్చేసి అన్నీ ఇట్ సైడ్కి వచ్చేసి అన్నీ మిల్క్, డైరీ ప్రోడక్ట్స్ అన్నీ, ఇంకా సాసెస్ అన్నీ ఇలా పెడతాను అనమాట. సో ఇక్కడ పీటా క్రంబుల్స్, ఇంకా లెఫ్ట్ ఓవర్ బటర్, ఇంకా వీళ్ళకి మిడ్ నైట్ మిడ్ నైట్ స్నాక్ అంటారు. వాళ్ళకి ఒక్కొక్కసారి మిడ్ నైట్ లేచి చీజ్ తినాలనిపిస్తుంది అంటే అంత ఇష్టం వాళ్ళకి. అండ్ మ్యాపిల్ సిరప్, ఇంకా వైట్ వెనిగర్, అండ్ ఇది సాస్ అనమాట. ఇంకా వీళ్ళు అప్పుడప్పుడు హాట్ సాస్ ఇలాంటివి వాడుతూ ఉంటారు, రెడ్ చిల్లీ హాట్ సాస్ అవన్నీ. సో అవి. అండ్ ఇదేంటంటే స్పిరులినా పౌడర్, మీరు చూసే ఉంటారు, నేను కొన్ని స్మూదీస్లో వాటిల్లో వేస్తూ ఉంటాను. చాలా మంచిది, దీంట్లో ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది. సో ఇవి వాడితే చాలా మంచిది. నేను ఆల్రెడీ మీకు కొన్ని బ్లాగ్స్లో చేశాను. కమింగ్ టు దిస్, ఇవన్నీ మిల్క్. నేను యూజువలీ ఇదివరకు అయితే చాలా మిల్క్లు వాడేవాళ్ళం అండి. హోల్ మిల్క్, గ్రీన్ బాటిల్ మిల్క్, లో ఫ్యాట్ మిల్క్, ఇలా చాలా వాడేవాళ్ళం, ఆరిజిన్ మిల్క్. కానీ ఇక్కడికి వచ్చి మేము ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చి ఆగిపోయాము, ఎందుకంటే మాకు ఇది చాలా మంచిది అనిపించింది. అండ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ రేడియేషన్స్, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి వీటిల్లో. ఇంకా మంచి D3 ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ 8 ounces-కి 8 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. సోడియం చాలా తక్కువ ఉంటుంది, షుగర్స్ అస్సలు ఉండవు, అండ్ అంటే కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉంటుంది అనమాట దీంట్లో. అండ్ 2 ఉంటాయి దీంట్లో, చాలా మంచిది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే దీంతో కనుక మంచిగా మనము కర్డ్ అది చేసుకుంటే, మన ఇంట్లో కర్డ్ ఉంటుంది కదా అట్లా వస్తుంది అనమాట. మంచి గడ్డ పెరుగు అంటారు కదా అలా వస్తుంది. సో అందుకే నాకు ఈ మిల్క్ అయితే చాలా యూస్ఫుల్. మోహన్ పిల్లలైతే ఈ మిల్కే వాడతారు, నేనైతే ఈ మిల్క్ వాడతాను. ఎందుకు నేను ఈ మిల్క్ వాడతాను అనేది నేను మీకు నెక్స్ట్ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే ఎపిసోడ్లో నేను షేర్ చేస్తాను ఆ డీటెయిల్స్ ఏంటో. సో అండ్ కమింగ్ టు దిస్, ఇవన్నీ సాసెస్ అనమాట. ఈ గార్డెన్ వెజిటేబుల్ సాస్, ఇదేంటంటే ఎప్పుడైనా నేను పాస్తాలు కానీ ఇలాంటివి చేస్తే ఈ మధ్యలో వేస్తాను అనమాట ఇవి. అండ్ దిస్ ఇస్ ద వన్ స్పెషల్లీ యూజ్డ్ ఫర్ గార్లిక్ బ్రెడ్ అలా ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఈ మ్యారినారా సాస్ చాలా బాగుంటుందండి. కొంచెం వార్మ్ చేసుకొని గార్లిక్ బ్రెడ్తో తింటే చాలా బాగుంటుంది.
బాగుంటుంది ఇది. అండ్ ఇది సాల్సా అనమాట. ఇంకా తెలుసు కదా మీకు, ఏమైనా చిప్స్ అలా ఉంటే కనుక అవి తెచ్చుకోవచ్చు, అవి తినచ్చు. అండ్ ఇవి ప్రెస్టో సాస్. నేను యాక్చువల్లీ లాస్ట్ టైం మీకు ఈ సాస్ డీటెయిలింగ్ ఇవ్వటం మర్చిపోయాను. ఇది ప్రెస్టో సాస్ నేను యూజ్ చేసింది. ఈ ప్రెస్టో సాస్ చాలా బాగుంటుందండి. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్తో చేస్తారు. అండ్ మొత్తం ఇవన్నీ హర్బ్స్తో చేస్తారు అనమాట. సో అందుకే కొంచెం రా ఫ్లేవర్ అట్లా ఉంటుంది. సో ఎవరికైనా అట్లా కావాలి అనుకుంటే కనుక ఇది చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. అండ్ కమింగ్ టు దిస్, ఇదేంటంటే జామ్, బ్లూబెర్రీ జామ్. ఇది మెయిన్లీ ఫస్ట్ టైం నేను ఇది తిన్నప్పుడు మా మమ్మీ మాకు చిన్నప్పుడు ఉసిరికాయ చెట్టు ఉండేదన్నమాట మా ఇంట్లో. సో అప్పుడు జామ్ చేసేది, ఉసిరికాయ చెట్టు ఉండేది, ఆ ఉసిరికాయ జామ్ చేసేది అనమాట. సో మాకైతే చాలా ఇష్టము, బాగా తినేవాళ్ళము. సో ఇది తిన్నప్పుడు కూడా నాకు అదే ఫ్లేవర్, చైల్డ్హుడ్ మెమరీ. కానీ ఇది నేను తేయటం స్టార్ట్ చేశాను. అండ్ ఇంకా పిల్లలకి కూడా చాలా నచ్చింది అనమాట. సో ఇంకా ఇవేంటంటే వైట్ చాక్లెట్ చిప్స్. మొత్తం ఏంటంటే ఇంకా అన్ని మెడికేషన్స్, నా వైటమిన్స్, మోహన్ వైటమిన్స్, అండ్ ఇండియా నుంచి ఏమైనా ఎవరైనా సిక్ అయినా రైట్ అవే హ్యాండీగా ఉండటానికి ఎజిథ్రోమైసిన్, డోలో ఇలాంటివి ఉంటాయి కదా, పెన్సిలిన్, ఈ ట్యాబ్లెట్స్ అనమాట అవన్నీ. అండ్ ఇవి టమ్స్, డైజెషన్ ఏమైనా ప్రాబ్లం అట్లా అయితే కనుక యూజువల్లీ టమ్స్ అయితే మంచిది. అండ్ ఇది మల్టీ వైటమిన్స్ ఫర్ మోహన్, ఇది నాకు మల్టీ వైటమిన్స్ అనమాట. అండ్ ఇవన్నీ పిల్లల ఇయర్ డ్రాప్స్, వాళ్ళ క్లారిటిన్, ఇంకా థైలనాల్, ఇంకా నోస్ డ్రాప్స్, ఇట్లా అన్నీ వాళ్ళ మెడికేషన్స్ అనమాట. సో ఇక్కడైతే నేను కొంచెం బేకింగ్ సోడా పెడతానమాట. ఇలా బేకింగ్ సోడా పెట్టి కొంచెం వెనిగర్ వేసి బేకింగ్ సోడా ఇక్కడ పెడతాను. సో దట్ పాత ఎడార్ అలాంటివి, అంటే ఏమైనా చెత్త ఎడార్ అలాంటివి ఏం రాకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ కమింగ్ టు హియర్, ఇక్కడ ఇంకా అన్ని వెజీస్ అండి. ఇట్లా ఒక షెల్ఫ్ లాగా ఉంటుంది, ఇవన్నీ ఇంకా వెజీస్ పెడతాను. ఏం పెట్టినా నేను ఫస్ట్ పేపర్ టవల్ వేసి పెడతాను. ఎందుకంటే ఏమైనా తేమ కానీ అట్లా ఏమైనా వస్తే వాటరీగా అట్లా వస్తే కనుక అది అబ్జార్బ్ చేసేస్తుందని. సో అంటే మారుస్తూ ఉంటాను అనమాట. నేను చెక్ చేసుకుంటూ ఉండి వేరేది పెడుతూ ఉంటాను. అది కొంచెం వెట్ అయిపోయిన తర్వాత వేరేది పెడుతూ ఉంటాను. సో ఇంకా పెద్ద పెద్ద లాంగ్ స్క్వాష్, క్యూకుంబర్, ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద బీరకాయ ఇలాంటివన్నీ నేను ఇక్కడే ఆర్గనైజ్ చేసుకుంటాను. అండ్ కమింగ్ టు హియర్, నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీక్ చెప్పాను కదా, కొంచెం హెల్దీ మీల్తో నేను బ్రేక్ఫాస్ట్ అట్లా చేస్తాను అని. సో దానికి రిలేటెడ్ స్టఫ్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఫ్రూట్స్ కానీ వెజ్జీస్ కానీ, ఇంకా నేను ఎక్కువ డేట్స్ వాడతానండి స్మూదీస్ అట్లా ఎప్పుడైనా కావాలంటే. యూజువల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్స్ డేట్స్ వాడుతున్నాను ఈ మధ్య. ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్. అండ్ ఇవన్నీ ఇంకా లెఫ్ట్ ఓవర్స్ అనమాట. చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ ఇంకా మార్నింగ్ చేసినవన్నీ ఇంకా ఈవినింగ్కి ఉంటాయి అండ్ ఇవన్నీ. సో ఇంకా ఇవన్నీ మీరు చూస్తే ఇవన్నీ పికిల్సే అండి. ఆవకాయ, టొమాటో, గోంగూర, అన్ని రకాల పికిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. పికిల్స్ లేకుండా అస్సలు మాకు ముద్ద దిగదు అంటారు కదా, సో అట్లా అనమాట. అన్ని పికిల్స్ అయితే ఫుల్గా ఉంటాయి ఇక్కడ, ఆర్గనైజ్ చేసుకుంటాము. అండ్ ఇవన్నీ ఏంటంటే బ్యాటర్స్. ఇదేమో కర్డ్. సో ఇది నేనేంటంటే క్వినోవా బ్యాటర్ చేసుకుంటాను. బేస్ కింద నేను అట్ల పిండే వాడతాను. దాంట్లో మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి క్వినోవా కానీ, ఒక్కొక్కసారి రాగి కానీ, లేకపోతే ఇంకా వేరే ఇంకేమైనా ఫ్లోర్స్ యాడ్ చేస్తూ ఉంటాను. సో దట్ వాళ్ళకి కొంచెం ప్రోటీన్స్ అవన్నీ ఎక్కువ వెళ్తూ ఉంటాయి కదా, సో అందుకని యాడ్ చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ వేసేస్తాను కంపల్సరీ. ఇది నాకు స్ప్రింగ్ మిక్స్ అని చెప్పి దొరుకుతుంది. దీంట్లో ఏంటంటే ఇది మొత్తం అన్నీ ఉంటాయండి. ఓన్లీ స్పినాచ్ ఒక్కటే కాదు, అన్నీ ఉంటాయి. కేల్ అన్నీ ఉంటాయి. సో మీకు కావాలంటే మీరు సాలడ్ లాగా వాడుకోవచ్చు. ఆరెల్స్ నేనైతే ఇది పప్పు చేసేస్తాను. చాలా అన్ని గ్రీన్స్ వాళ్ళకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో, తినాలి అనే ఉద్దేశంతో నేను ఇదైతే చూస్ చేసుకుంటాను అనమాట, ఈ స్ప్రింగ్ మిక్స్. అండ్ ఈ కోవిడ్ దెబ్బకి మేము ఎక్కువ ఫ్రోజన్ ఐటమ్స్ తేవటం అయితే మానేసాము. 2020 నుంచి అయితే కంప్లీట్లీ బంద్ చేసేసాము. సో అన్నీ నేనే చేసుకొని పెట్టుకుంటా అనమాట. సో ఈ పీస్ ఎప్పుడైనా మటర్ పన్నీర్ కానీ ఇలాంటివి చేసుకోవాలి అంటే, సో ఇవన్నీ నేను చేసుకొని, అంటే ముందు రోజు ఆ వీక్ స్కెడ్యూల్ని బట్టి బఠానీలు, ఇంకా
పీస్ ఇవన్నీ నేను చేసుకొని పెట్టుకుంటాను. అండ్ కమింగ్ టు హియర్ ఇవేంటంటే అంటే నేను వెజ్జీస్ తెచ్చిన ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ మిర్చి ఇంకా గ్రీన్స్ ఉంటాయి కదా, అంటే కొరియాండర్, కర్రీ లీవ్స్ ఇవన్నీ నేను కొంచెం ముందే వాష్ చేసేసుకొని తీసుకొని పెట్టేసుకొని అవన్నీ నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. ఇదేమో కరివేపాకుకి, ఇదేమో చిల్లీస్కి అట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను. సో దట్ నాకు కుక్ చేసేటప్పుడు నాకు ఇంకా టైం వేస్ట్ ఉండదు. సో నాకు తెలిసిపోతుంది అనమాట ఏది ఎక్కడ ఉందో. అండ్ అట్లానే ఇదేమో కొత్తిమీర చేయటం వల్ల ఏంటంటే ఇట్లా వాటరీగా అట్లా అయిపోతాయి కదా కొన్నిసార్లు. సో అట్లా అవ్వకుండా ఉంటాయన్నమాట. సో అంటే మార్చుకుంటూ ఉండాలి. సో ప్రతి దానికి అదే మెథడ్ మనం మార్చుకుంటూ ఉండాలి. కొంచెం తడి అట్లా అనిపించినప్పుడు మళ్ళీ వేరేది రీప్లేస్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇంకా ఇదేంటంటే ఇది మింట్ అండి. ఇది మింట్ కూడా ఇట్లానే ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటాను సేమ్ ఇట్లానే. అండ్ ఇదేంటంటే జింజర్ అయితే ఎక్కువ వాడము. నేను ఎప్పుడైనా ఇంకా మసాలాస్ అట్లా వాటిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేస్తాను. నేను అంటే చేసుకొని ముందు అట్లా పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇక్కడ ఇట్లా లైట్స్ వస్తాయండి, 2 LED లైట్స్. సో సేమ్ ఇంకా నార్మల్ ఫ్రిడ్జ్ ఎట్లా రిఫ్రిజిరేటర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ ఇది ఇక్కడ ఫిల్టర్ చేంజింగ్ ఉంటుంది. ఇక్కడ మనం ఫిల్టర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఫిల్టర్ ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ మనం ఫిల్టర్ చేంజ్ చేసుకోవటం అట్లా వస్తుంది అనమాట. సో వీక్లీ వన్స్ అయినా ఆర్ మంత్లీ థ్రైస్ అయినా మనం వాటర్ చేంజ్ చేసుకుంటూ ఐస్ మొత్తం బయటికి తీసుకొని మళ్ళీ త్రో చేసుకుంటూ ఉంటే ఇక్కడ స్టాగ్నెట్ అయిపోవు. చెప్పాను కదా ఫ్రీజర్ ఐటమ్స్ అసలు ఎక్కువ తేవట్లేదు. మొన్న మధ్య ఈ స్టోన్ ఫైర్ వాళ్ళది ఇది వీళ్ళు పిజ్జా అడుగుతుంటే రైట్ అవే ఇంకా బాగుంటుందని చెప్పి ఇంకా ఇవి తెచ్చి పిజ్జా అయితే ట్రై చేశాను. నేను అది వ్లాగ్లో అయితే పెడతాను మీకు. అండ్ ఇదేంటి బటర్ అనమాట మొత్తము. అండ్ నేను చిల్లీస్ తెప్పించుకుంటాను. ఆ చిల్లీస్ నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇవి చూసారా స్ప్రింగ్ మిక్స్ ఇవి ఉంటాయి చూసావా, ఆ డబ్బాల్లోనే చేసేసుకున్నాను అనమాట. వేరే ఇంకా నేనేం ఎక్స్ట్రా యూజ్ చేయలేదు. అండ్ ఇవన్నీ ఫ్లోర్స్, ఆల్మండ్ ఫ్లోర్ ఇవన్నీ నేను ఇక్కడ ఫ్రీజర్లోనే పెట్టేసుకుంటాను. అండ్ ఇవన్నీ కారము అట్లా అన్నీ, ఆవపిండి. అండ్ ఇవేంటంటే పాప్సికల్స్. ఇప్పుడే స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఇవన్నీ ఫ్లోర్స్ అండి. ఇంకా ఇవి పాప్సికల్ స్టిక్స్, మోల్డ్స్ అవన్నీ. సో స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడే ఇంకా అన్నీ తెచ్చుకోవాలి. సో ఇంకా చాలా మంచి మోడల్స్ అయితే వచ్చినాయి. ఇది మేము ఎప్పుడు 2017లో తీసుకున్నాము ఈ హౌస్ తీసుకున్న కొత్తలో. సో ఇది ఇంక్లూడెడ్ కాదు, రిఫ్రిజిరేటర్ ఇంక్లూడెడ్ కాదు. కొన్ని హౌసెస్కి రిఫ్రిజిరేటర్ కూడా ఇంక్లూడెడ్ ఇస్తాడు, కానీ మాకైతే ఓన్లీ 5 బర్నర్ స్టవ్ అండ్ మైక్రోవేవ్ ఒక్కటే ఇచ్చారు. ఆర్గనైజ్ అంటే బయట నుంచి ఫ్రోజన్వి ఇలాంటివి అస్సలు బంద్ చేసేసాం మేము 2020 నుంచి. అన్నీ ఇన్స్టెంట్గా నేనే చేస్తున్నాను. సో సాసెస్ కూడా మానేయాలి అని ఒక మోటివ్ అయితే పెట్టుకున్నాను. అది ఎక్కడ దాకా వర్కౌట్ అవుతుందో తెలీదు. టొమాటో సాస్, ఇంకా చిల్లీ సాస్, కొరియాండర్ సాస్ ఇవన్నీ కూడా నేనే చేయాలి అని అయితే అనుకుంటున్నాను. బట్ కొంచెం ఈ స్కెడ్యూల్స్, పిల్లలు బిజీ అయిపోవడం వల్ల అసలు అవ్వట్లేదు. సో అంటిల్ అవి ఫినిష్ అయ్యేదాకా ఉంచేసి మిగిలినవి తర్వాత నుంచైనా అట్లీస్ట్ ట్రై చేయాలి. సో బయట ఫుడ్ అయితే తగ్గించేసేయండి, ఎందుకంటే కోవిడ్ ఇంకా ఏం తగ్గలేదు, ఇంకా కేసెస్ వస్తూనే ఉన్నాయి. వ్యాక్సిన్స్ తీసుకున్నా అది ఎంత మటుకు ప్రొటెక్ట్ చేస్తుందో ఎవరికి తెలీదు. కానీ మన జాగ్రత్తలో అయితే మనం ఉండాలి, ప్రికాషన్స్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ తినండి. That's it for today's vlog అండి. See you on the next video. So until then, bye bye.